శ్రీనివాస, ఏం పాపం చేశామని తండ్రి మాకే శిక్ష. మా కష్టాలు గట్టెక్కే మార్గం లేదా? మా మొరాలకించే నాథుడే లేడా? ఉన్నాడు మానిని, ఉన్నాడు. కన్నుగారని కండ కావలంబున ఈ దురహంకార దుర్విదగ్ధులు నీ కొరచిన పరాభవమునకు ప్రతీకారం మరొక ఈ భీమసేనున్నాడు. సభాసదులారా, ఇదే నా ప్రతిజ్ఞ వినుడు. పంచభూతములారా, మీరు వినుడు. గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదోధురుడై ద్రౌపది నిక్కు చేసిన కలున్ దుశ్శాసను లోకధీకరలీలను వధించి తజ్జుపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని నా సాధించు నుగ్రాకృతి సూచిది వాసి యోధన ప్రగల్భ ప్రలాపములందు భీమసేనుడు అద్వితీయుడు. పాంచాలి 5 భక్త నుండి నీ వనాథమైతి. వీరుల దూతము నిన్ను ఓటుబడి విసర్జించినారు. నీకేల ఇంకా నువ్వు వారిపై ఆశ? వీరిలో మరెవరనైనా ఒక్క వీరుని భర్తగా వరించే సుఖమునందు. గౌరవ సూతపుత్ర భీమసేన, శాంతింపు శాంతింపు. మిత్రమా రాధేయ, నీ పలుకులు పాంచాలికి సమ్మతంబులయ్యు స్త్రీ సహజంబైన సిగ్గులకు లోనగుతున్నట్లున్నది. అవునవును. పాంచాలి శీలవతులైన పతివ్రతలకు కాని పంచభర్తకుమైన నీకేల సిగ్గు. రమ్ము, నా అంకపీఠిని అలంకరింపు. ఓరి దురభిమానధర దుర్యోధన, ఏమి నీ కండ కావడం? సభాసదులారా, దారుని రాజ్య సంపద మదమున కోమలి కృష్ణ దూచి రంభారుని జోరు దేశముననుండగ పేచిన ఇద్దురాత్మ దుర్వార మదీయ బాహుబల దర్పిత చండ గదాభిఘాత భగ్రోరు తరోరు చేయుదు సుయోధను నుగ్ర రణాంతరమునల్. మహాచైలారా, ఈ నాటక పోటీలలో ఉత్తమ నటీనటులకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా ప్రఖ్యాత సినిమా దర్శకులు శ్రీ సోమయ్య గారిని ప్రార్థిస్తున్నాను. మహాశైలారా, 4 రోజుల నుంచి జరిగిన ఈ నాటక పోటీలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. ముఖ్యంగా నాకు ఈ సదవకాశాన్ని కలిగించినందులకు ఉత్సవ నిర్వాహకులకు నా కృతజ్ఞత. న్యాయ నిర్ణేతలు ఈ పోటీలలో ఉత్తమ నటీనటులను నిర్ణయించి వారి పేర్లను రాసి ఈ కవరు నాకు ఇచ్చారు. మీ ముందు చదువుతాను. ఉత్తమ నటుడు ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకంలో భీమ పాత్రధారి శ్రీ భీమారావు. ఉత్తమ నటి లంకాదహనం నాటకంలో సీత పాత్రధారిణి శ్రీమతి కళావతి. ఉత్తమ హాస్య నటుడు హరిశ్చంద్ర నాటకంలో కాలకౌశిక పాత్రధారి శ్రీ జయరాం గారు. నాయన, నటన చాలా పవిత్రమైనది. అవును సార్. బాగా సాధన చేయి, నీకు మంచి భవిష్యత్తు ఉంది. సార్, నాకేమైనా సినిమాల్లో ఛాన్స్ ఉంటుందంటారా సార్? నీకే మంచి పర్సనాలిటీ కూడా ఉంది. మా రాబోయే చిత్రానికి కథ ఇంకా నిర్ణయం కాలేదు.
అయినా ఎప్పుడైనా మద్రాసు వస్తే ఒకసారి కలుసుకో చూద్దాం. అలాగే సార్. సార్ నా సంగతి ఏమిటి సార్? ఏమిటి? అదే సినిమా ఛాన్స్. నువ్వు కామెడీ పాత్రలకే గాని హీరో వేషాలకు పనికిరావు నాయన. ఏమిటి సార్, హీరోయిన్ ఎన్టీ రామారావు గారు మొన్న గుండమ్మ కథలో కామెడీ పాత్ర వేసి దంచలే సార్. అలాగే కామెడీ పాత్రని హీరో పాత్ర చేసి ఒక మంచి కథ ఏంటి దంచేస్తాను. చాలా కష్టం నాయన. దేవుడు మేము కథ తీసుకొస్తుంది రా. నాకంటే గణిత రా కదా, కాదుకుంటే గణిత రా కదా. నువ్వు చాలా ధన్యురాలమ్మా. నీ కొడుకు ఉత్తమ కళాకారుడు. కప్పు వచ్చిందమ్మా, కప్పు. మహానటుడు. నా కొడుకు సంగతి నాకు తెలుసా? నువ్వు చెప్పచ్చా? ఆడి నాటకాలు మరిగి చేసే నాటకాలు కూడా ఎవరు తిరుగుతున్నాడు. అలా అనకమ్మా. నటన పవిత్రమైన ఒక లలిత కళ. అవును. నా బొంద కాడ ఊడికొచ్చేదా గుండకొచ్చేదా? అలా అనుకో వెంకమ్మత. నీ కొడుకు సినిమాలో పెద్ద హీరో అయితే వాడితో పాటు నీకు కూడా సన్మానాలు, చీరలు, జాకెట్లు, పువ్వులు, నగలు. నువ్వు ఒకటి పెరిగా పనికి మాలినోడివి. ఏరా ఇంటికి వస్తావా లేదా? నేను సినిమాలో అమ్మా 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 నాటకంలో పద్యాలు పడితే ఆకలి అవుతుంది అన్న. నాటకానికి వెళ్తావా? నాటకానికి అమ్మా ఇంకెళ్ళమ్మా. నాకు కడుపు ఆడుతుందమ్మా. తలుపుది అమ్మా, తలుపుది. తిండి తిప్పలు లేకుండా ఎండగట్టే గానీ నీ రోగం కుదరదు. కాదమ్మా, నాకు బుద్ధి వచ్చిందమ్మా. తలుపుది ఇవే. సచ్చినా తీను పడి ఉన్నట్ట. ఏంటి నువ్వు వచ్చిన తర్వాత తీసేది? అమ్మాయి పావు పావు దాసుబానే దాసుబావు. జాడీని తాటుతుంది, జాడీని తాటుకి. అమ్మ కర్ర భీముడు దెబ్బ. అమ్మ కర్ర భీముడు దెబ్బ. ఏది బాగు కనిపేస్తా కడుపు మాడుస్తా. దొంగ కాల్చా భీముడు దెబ్బ. ఇక లాభం లేదు వెంకమ్మత. ఆ నీ మాట వినడం. అయ్యో దేవుడా, ఇంకేం చేయరా నాయన. పద పద.